హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ములక్కాయలతో పప్పుచారు తయారు చేద్దామండి. ములక్కాయలండి ఉప్పు పసుపుతో బాయిల్ చేస్తున్నామండి. ఇక 2 కప్స్ కందిపప్పుని కుక్కర్లో బాయిల్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన మునక్కాయలు కూడా బాయిల్ అవుతున్నాయండి. ఇక సింపుల్ ప్రాసెస్తో మనం ములక్కాయ పప్పుచారు తయారు చేద్దామండి. వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇలాగా పొడి పొడిగా తయారయ్యాయండి మన మునక్కాయ పీసెస్. ఒక చింతపండు అండి, ఒక 2-3 రేఖలు నానబెట్టేసామండి వాటర్లో. ఇక మన కందిపప్పు కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయిందండి. అందులో రెడ్ చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు, సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ ములక్కాయ పప్పుచారు తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కందిపప్పుని ఈ విధంగా జార్లో యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, 1 నిమిషం 2 నిమిషాల్లో మన ఈ కందిపప్పు పేస్టు చక్కగా తయారవుతుందండి. చక్కగా మెత్తగా పేస్ట్ తయారైపోయిందండి. చూస్తున్నారు కదా, ఇక ఈ పేస్ట్ని మనం కుక్కర్లో ములక్కాడలతో పాటుగా యాడ్ చేసామండి. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ పీసెస్ అండి, కందిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసామండి. ఇక చింతపండు పులుసు అండి, అది కూడా అందులో యాడ్ చేసేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ మునక్కాయ పప్పుచారు తయారు చేస్తున్నామండి. మా వీడియోను తిలకించండి వ్యూవర్స్. ఇక ఉప్పు కారం హెచ్చు తగ్గులు మనం చూసుకొని మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, అన్నీ వేసేసామండి. కర్రీ లీవ్స్, పెద్దల్లిపాయ పీసెస్ అన్నీ యాడ్ చేసేసామండి. ములక్కాయలు, కందిపప్పు పేస్టు, అవసరం అనుకుంటే కొద్దిపాటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెద్దల్లిపాయ పీసెస్ని కొద్దిగా లావుగా కట్ చేసి అందులో యాడ్ చేసామండి. ఇక మళ్ళీ ఈ మిశ్రమాన్ని మనం పొయ్యి మీద బాయిల్ చేద్దామండి. మన ములక్కాయ పప్పుచారు ఈ విధంగా మరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మరగనిచ్చి మనం పోపు మసాలాలో యాడ్ చేసేద్దామండి ఈ పప్పుచారుని. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇక మన పప్పుచారు చక్కగా మరిగిపోయేటట్టు దీన్ని పక్కన పెట్టేసి ఇక పోపు మసాలా రెడీ చేద్దామండి. పెద్దల్లిపాయ, కర్రీ లీవ్స్, ఆయిలు, కొన్ని మెంతి సీడ్స్, పోపు మసాలా సీడ్స్ అన్నీ యాడ్ చేసామండి. ఇక పోపు మసాలా ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఆయిల్తో. ఇక ఈ పప్పుచారుని అందులో యాడ్ చేసేయటమేనండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. మా ఛానల్ని గ్రో చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ ప్లీజ్. చూస్తున్నారు కదండి, మన మునక్కాయ పప్పుచారు చక్కగా రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ పప్పుచారుని మనం రెడీ చేసామండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.